అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. చంద్రబాబు పచ్చి విధ్వంసకారుడు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక సీనియర్ లీడర్ పోలీసుల కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం పోలీసుల మీద ఉంటుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో శాఖాపరమైన సమీక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 పైకప్పు కోలడం రాజకీయంగా కలకలం రేపుతుంది. మీరు గెలిచినా ఎలాంటి మార్పు రాష్ట్రంలో జరగలేదు. కడపలో వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పార్టీకి మరింత కృషి చేస్తారని తెలిపారు. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు, నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, అలాగే నాకు చంద్రబాబు పచ్చి విధ్వంసకారుడు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటి వద్దకి వెళ్లి కలుస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పడమేంటి? చట్టాన్ని అతిక్రమించి కూల్చడం సరికాదు. అంబటి రాంబాబు మాజీ మంత్రి. మా మాజీ మంత్రివర్యులు నాని గారు చాలా వివరంగా వివరించి చెప్పారు. మేము 10 సంవత్సరాల క్రితం
ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి 10-12 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ, చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. 67 సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం. తరువాత 151 సీట్లు గెలుచుకున్నాం. మొన్న కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాం. కానీ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. 60% మాకు వ్యతిరేకంగా ఉంది. అక్కడ ముగ్గురు గెలిస్తే 60% అయింది. మేము ఒక్కళ్ళమే 40% ఉన్నాం. సీట్లు 11 ఉండవచ్చు. చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. మేము మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. మేము ప్రభుత్వం కేటాయించింది. ఇదేం కొత్త కదే. మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదే. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు. ఆ జీవోల ప్రకారం, ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, లేదా ఏలూరులోనూ మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే. వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా? చేయలేదే. మీరు అధికారంలోకి వచ్చారు, మాకు నిర్మాణంలో ఉన్నాయి. మాది కొత్త పార్టీ కదా. మీరంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు, ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాదని లేని సత్యం నేను మనవి చేస్తున్నాను. దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక సీనియర్ లీడర్ పోలీసుల కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల వెళ్తుంటే ఆయన మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. గత 2-3 వారాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎలాగన్నా అరెస్ట్ చేయాలి, అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం, మరీ ముఖ్యంగా మాచర్లలో. ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీసు ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి, అందరం చూస్తున్నాం, ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా. గడిచిన 20-30 సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో హాజరు పెడతారు, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ. కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం, హేళన చేయటం, దాడి చేయడానికి ప్రయత్నించటం, చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం, ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం. నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని, దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది. ఎస్, బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది. కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో, కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు, లేదు మరొక నాయకుడు పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. చట్టపరంగా మేము పోరాటం చేస్తాం, చట్టపరంగానే
ముందుకు పోతాం. తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో శాఖపరమైన సమీక్ష నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ, గోదాముల్లో ఉన్న నిల్వలు, రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్ర నివేదికలు పరిశీలన చేస్తున్నారు. And new cards and the government has great research చేసుకుని మిగతావన్నీ కూడా తీసుకెళ్ళారు. నేను అడిగేది స్క్రిప్టింగ్ గురించి మీ దగ్గర ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? జగన్ చెప్పి జనం అలసిపోయారు. అది కాదు, మన దగ్గర ఏమైనా డేటా ఉందా? అర్జీలు ఉన్నాయా మన దగ్గర? స్క్రిప్టింగ్ ఆఫ్ రేషన్ కార్డ్స్ కొత్తగా పెట్టైన వాళ్ళు తప్పకుండా మీద Okay, next. The process of how we receive it, sir. You have split card 180 days is selected, sir. Remaining services and 21 days. Next. So mobile dispensing units. How is Aadhaar verification being done? Aadhaar verification మనకు secretariat based on Aadhaar verification జరుగుతుంది, sir. Yes, sir. Okay. Biometric device that's sufficient. I'm not because more than 2 lakhs of volunteers now. I have 1 lakh minutes or all the special application ఒక ఆలోచనతో మరణించిన రైతులు ముందుకు వస్తారు. అవకాశం ఉన్న మన జిల్లాలో వ్యవసాయ విధానాలు మార్చడం కాదు, కానీ కమర్షియల్ గా వాటి ఇంకా బాగా దిగుబడి వచ్చే విధంగా మనం ప్రోత్సహించే విధంగా మనం చేయగలుగుతాం. మన అప్లాండ్ ఏరియాస్ లో బోర్వెల్స్ దగ్గర సార్ ఇన్స్టాల్ ఫర్ ప్యాడీ గోయింగ్ ఫర్ ప్యాడీ మనం పల్సెస్ కానీ మిల్లెట్స్ కానీ పెడితే రెమ్యులేషన్ కూడా బాగుంటుంది సార్. నీళ్ళు కూడా బాగా వస్తుంది. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి ఈ సీజన్ మనం ఏరియా పెట్టుకున్నాం సార్. రెండవది ఏంటంటే ఐఎఫ్ఎస్ మోడల్ ని మనం ప్రమోట్ చేస్తే సార్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మోడల్. 1 ఎకరానికి ప్యాడీ అయితే 10,000-15,000 కన్నా ఎక్కువ మిగులుతుంది. అదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ లో కన్వర్ట్ చేయగలిగితే ఎకరానికి 1 lakh వరకు ఆదాయం వచ్చేటువంటి విధానం సార్. అది ప్రస్తుతానికి డెమాన్స్ట్రేషన్ పర్పస్ లో ఈచ్ ఆర్బీకేలో చేయమని ఈ సీజన్ లో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. దాంట్లో ఏంటంటే మనం ఒకే కాంపౌండ్ లో ఏరియాలో 1 ఎకర్లో వీలైతే ఫిష్ కల్చర్ తీసుకోవడానికి, ప్యాడీ తీసుకోవడానికి ఫండ్స్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి డ్రామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వారు వినతి పత్రం అందజేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాదు, అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ, కొంటుంది అదాని జిందాల్. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరాహార దీక్ష చేస్తే నాతో పెట్టుకున్నాడు అదాని. 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనొద్దు అని గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లకు అమ్మేయడం మీకు తెలుసు. తద్వారా అదాని కొన్న తర్వాత ఏమైంది? సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడు, పూరెస్ట్ బిలియనీర్ అయిపోయాడు. I am warning those who are selling the steel plant, which is Modi and his government, to his partners Adani, Ambani's, Mittal's, whoever. Don't
buy steel plant assets. When Adani bought Gangavaram port for 1700 crore, I believe it is only actually 600 crore he paid, or 516 crore, different numbers, 1700 acres. But he lost 8 lakh crore. So therefore, my first message is to Modi and government, read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Seshasai and Vijayji, clearly given an order, status quo. Read it, the last page. We sent it to you, page 13. Status quo means you cannot sell. On June 19th, they filed the counter. There is nothing in it. They are illegally selling, but I did not attend the court to prove all 15 crore Telugu people that I am the only one can fight and stop the steel plant sale. So I intentionally did not go to the court. Within the last 7 days, they are selling 6 different assets, including school properties in Chennai and Mumbai. A major TV channel reported yesterday. They are selling. Who is selling? Modi ji. To who? His friends, best buddies, Adani, Jindal. ఢిల్లీ ఎయిర్పోర్టులో టెర్మినల్ ఒక పై కప్పు కూలడం రాజకీయంగా కలకలం రేపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. కూలినది పాత భవనంలో 2009లో దీన్ని ప్రారంభించారు అని అన్నారు. 2009 and in 15 years it has collapsed. Like you have said, this structure has been built in 2009, and what we have asked the DIAL, Delhi International Airport Limited, also is to do a verification inspection from their side. But we are not just leaving it up to themselves. The ministry, from the ministry, we have DGCA also, which underlooks the safety aspect. So they will also be supervisioning this inspection, and they will also give us a report. And from our ministry side, I can assure you that this is taken as a very serious incident also, not just in this airport, but across the country, any airports that are with similar structures, we will have to go through them all again, and we will do a thorough checking of all the necessary airports that can come under our purview, and we'll take the necessary report, and we will see if there is a requirement for an independent body also. Compensation has also been announced, 20 lakh for the deceased, and also for the injured 3 lakhs. ऑपोजिशन ये आरोप लगा रहा है कि जल्दबाजी में यहाँ पर इनॉग्रेशन किया गया था, तो इसके बारे में मैं क्लैरिफिकेशन दे दूं कि जो प्रधानमंत्री साहब जो इनॉग्रेट किया वो दूसरा बिल्डिंग है, दूसरी तरफ है. जो यहाँ कोलैप्स हुआ है वो 2009 में 2009 में पुरानी बिल्डिंग है, 2009 में जो उस टाइम ओपन हुआ था, तो उसके ऊपर जो इंस्पेक्शन करना है वो अभी करवाएंगे. सर, विजुअल देखने में लग रहा है कि जो अंदर का आयरन बार से वो रस्टेड है, साफ दिखाई दे रहा है, उनपे पेंट भी नहीं है, तो इतनी लापरवाही कैसे थी? हमें अब तुरंत हम कमेंट नहीं कर सकते, इसके ऊपर तो थरो इन्वेस्टिगेशन होना है, और जो टेक्निकल एस्पेक्ट, जो फॉरेंसिक या सिक्योरिटी एस्पेक्ट जो देखते हैं बिल्डिंग का, वो सब अपना रिपोर्ट देंगे, तो उसके हिसाब से हम ये गवर्नमेंट का इतना तो मैं बता सकता हूँ, दिस गवर्नमेंट विल नॉट टॉलरेट एनी अनटुवर्ड एटीट्यूड. अगर कहीं पे कुछ लापरवाही रहेगी तो ये सरकार जरूर उनके ऊपर. But what is your assessment? What could be the reason behind this collapse? That has to be. I just got to know in the morning, and since then we have been
First of all, we wanted no casualties to happen, and all the injured, if any of them, then we wanted to take proper care of them. So we are following that protocol that we look after the injured first, and also the passengers. Whoever are supposed to be traveling from here, we wanted to give them assurance and safety, and also the convenience of traveling again. So that aspect we are taking care of right now. Any technical incidents that you are referring to will all be commented upon after the report comes. T1 कब से ऑपरेशनल होने की उम्मीद है? T1 कल तक हम पूरी तरह से इंस्पेक्शन करवाएंगे. अभी तो पूरा इवैक्यूएट कर दिया है, कोई आदमी नहीं है अंदर, तो पूरा बिल्डिंग का इंस्पेक्शन पूरी तरह से होगा. उसके लिए थोड़ा टाइम लेंगे, तो इसलिए जब तक ये बंद है अभी T2 और T3 से उनके ऑपरेशंस चालू होंगे. राष्ट्रव्यापी अब ऑडिट भी इस तरह के मेजर एयरपोर्ट जहाँ है, हाँ, मैंने बोला है कि बाकी जगहों पे भी जहाँ पे इस तरह के स्ट्रक्चर्स होंगे उसके ऊपर भी एक बार देखेंगे, क्योंकि मानसून का भी टाइम है, तो जरूर सेफ्टी के हिसाब से वो निर्णय भी हम करेंगे. सर, एक सीरियस कंसर्न ये है कि कोई तूफान नहीं आया था, बारिश थी, प्री मानसून बारिश थी. वही टेक्निकल बिल्डिंग के बारे में जो भी बातें होंगे, लेट द इन्वेस्टिगेशन कमिटी डू देयर थिंग, एंड वंस द रिपोर्ट कम्स आई विल गिव यू अ क्लैरिटी. ओके, कमेटी का हिस्सा है, कौन सी अथॉरिटीज हैं इसमें? अभी देख रहे हैं इंडिपेंडेंट बॉडी कौन सा निर्णय करे, और हमारी तरफ से जो इंटरनल सिक्योरिटी और सेफ्टी का जो दिखता है DGC है, दैट विल बी पार्ट. विल एयरपोर्ट ऑपरेटर विल बी हेल्ड लायबल फॉर दिस लैप्सेस? लेट अस सी व्हाट द रिपोर्ट सेज. जो भी रिपोर्ट कहेगी उसके हिसाब से वो करेंगे. ठीक, ओके, थैंक यू. మీరు గెలిచినా ఎలాంటి మార్పు రాష్ట్రంలో జరగలేదు. మీరు దేనికి గెలిచారో ప్రజలకు చెప్పాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. మీరు గెలిచింది బీజేపీ ఆస్తులు కాపాడనీక లేక రాష్ట్రంలో మంచి జరగనీక అని ప్రశ్నించారు. చెన్నైలో, రాయబరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి కోరుకుంటాము. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అన్నట్లు వార్తలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ గారు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాని సెయిల్ అబ్జర్వబుల్ కలిపినా మంచిది, లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుంది. 2023-24లో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాలకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫౌండేషన్. కాబట్టి ఏమిటో ఒక పక్క జిందాలకి ఇస్తాము, ఫ్లాట్స్ అమ్మేస్తాము, దాని ఆస్తులు అమ్మేస్తాము, తర్వాత దానికి ఏమాత్రం కూడా మేము మైన్స్ ఇవ్వము, లేదా సేల్ లేదు దాన్ని ముచ్చుకోలేమని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి ఏమంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో, ఎంపీల సహకారంతో ప్రభుత్వం పైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతారు. కడపలో వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించారని ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆరోపించారు. అక్రమ కట్టడాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని ప్రకటించారు. జెడ్పీ పోలీస్ శాఖ సంస్థలను వైకాపా నాయకులకు లీజుకి ఇవ్వడంపై విచారణ జరిపిస్తామని ఆమె అన్నారు. కాదబ్బా, కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ఏం చూడం కానీ డీకేటీ భూములు కూడా చూడకుండా కొట్టేస్తాం. రాష్ట్రంలో
పద ముందు పద ముందు పద బాధ్యత మనందరి మీద ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది ఈ ప్రభుత్వ భూముల మీద. ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ భూములు వాడాలి. ఒక హాస్పిటల్కో కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీస్కో కానీ, ఒక చారిటబుల్ ట్రస్ట్కో కానీ వాడాలి. కానీ ఇలా ప్రతి ఒక్క భూమిని ఒక పార్టీ హస్తగతం చేసుకొని, అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళ పార్టీ ఆఫీసులకి కట్టుకుంది. ఇది